బైబిల్ ఒక భూత పుస్తకం. ఈ మధ్య చాలామంది చేస్తున్న కామెంటే ఇది నిజానికి. ఓకే, నేను ఒక దగ్గర బైబిల్ గురించి ఒక అబ్రివేషన్ చదివా. ఏమనంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్. అంటే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయే ముందు కావాల్సిన సూచనల పుస్తకం అన్నట్టు. ఓకే, BIBLE అంటే దీని లోపల డూస్ ఉంటాయి, డోన్స్ ఉంటాయి. అదేగా ఒక సూచనల పుస్తకం అంటే, ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇంతే కదా. అంటే ఈ మధ్య అంటే ప్రతి ఒక్క పుస్తకంలో ఇదేగా ఉండేది అసలుకి. ప్రతి ఒక్క పుస్తకంలో నిజానికి అంటే ఒక వ్యక్తి ఏదో చేస్తాడు, ఆ చేసిన దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ గురించి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. జస్ట్ బికాస్ అక్కడ మెన్షన్ చేసినంత మాత్రాన అది భూత పుస్తకం అయిపోయిద్దా? జస్ట్ ఆస్కింగ్. ఒకవేళ అలా అయితే లాజికల్గా ఆలోచిస్తే చాలా వేరే విధంగా వెళ్ళిపోయింది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం అలా రాసినందుకు మనం కూడా అలా చెయ్యాలని చెప్తున్నట్ట, లేకపోతే చేస్తే నువ్వు ఇలా అవుతావు అని చెప్పేసి చెప్తున్నట్ట. అంటే మనకంటూ స్వతహాగా ఏంటంటే ఏం తెలీదు, బట్ తెలియని దాని గురించి తెలిసినట్టు కామెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ పాస్ చేయడం ఈ మధ్య చాలామందికి ఒక అలవాటులాగా మారిపోయింది. బట్ నేను చేయను.